ఈటీవీ ప్రేక్షకులందరికీ సలాం నమస్తే. నేను మీ నవదీప్ని. ప్రస్తుతం ఇప్పుడు అందమైన బ్యాంకాక్ నగరంలో ఉన్నాం. Music okay, disco okay, move it okay, slowly, slowly. Music okay, disco okay, move it okay, slowly, slowly. ఈసారి సూపర్ లో డబుల్ ధమాకా, డబుల్ రిస్క్, డబుల్ డేంజర్ అండ్ డబుల్ డోస్. మరి ఈ డబుల్ ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడానికి మా అందమైన అమ్మాయిలు అందరూ రెడీగా ఉన్నారు. సూపర్ అనడానికి మీరు రెడీగా ఉన్నారా? సాధారణంగా మగాళ్ళు బ్యూటీ విత్ బ్రెయిన్స్ ఎతుకుతూ ఉంటారు, కానీ నేను సూపర్ 2 లో బ్యూటీ విత్ గట్స్ ఎతుకుతున్నాను. 15 మందితో స్టార్ట్ అయిన మన సూపర్ 2 లో ఫైనల్ గా 5 ఫైనల్ కంటెస్టెంట్స్ వచ్చారు. పూజ, అమూల్య, తేజు, ఉమైత్ అండ్ నేహా. సూపర్ 2 ని బిగినింగ్ నుంచి మీరు ఫాలో అవుతూనే ఉన్నారు. ఎన్నో టాస్క్లు, ఎన్నో డేంజర్లు, ఎన్నో దెబ్బలు, ఎంతో డ్రామా. వీటన్నిటిని దాటి 15 మందిలో 5 మాత్రం మిగిలారంటే డెఫినెట్ గా వాళ్ళలో ఏదో స్పెషాలిటీ ఉంటుందిగా. నేహా తనకు జిమ్నాస్ట్, నేషనల్ లెవెల్ అక్రోబాట్. ఏ టాస్క్ అయినా చాలా ఈజీగా చేస్తుంది, అంటే ఫిజికల్ కి సంబంధించి. బట్ యానిమల్స్ ఉంటే ఐ యామ్ ఇన్ టాప్ 5. ఓకే, టాప్ 5 లో ఉన్న నేహా అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఇటు ఎత్తుకున్నాను అనమాట. అంటే లైన్లో ఉండగానే నిజంగా 5 మిగిలామా, ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అనేసి చాలా చాలా సర్ప్రైజింగ్గా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎందుకు నేహా సర్ప్రైజ్ హ్యాపీ అంటే స్టంట్స్ ఇవన్నీ అంటే మీరు చూస్తూనే ఉన్నారు, అవన్నీ నేను బాగా చేయగలుగుతున్నాను. కానీ కప్పుల బల్లలో వచ్చేసరికి మాత్రం ఆ లెవెల్లో కొంచెం వెనకాల పడిపోతున్నాను. సో అలాంటి స్టేజెస్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాను అనమాట. అంటే అరే అట్లీస్ట్ నేను టాప్ వరకు అన్న వెళ్ళగలుగుతానా, నేను చేయగలుగుతాను అనేసి. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ భయం లేకుండా మిగిలిన వాళ్ళందరూ చాలా చాలా బాగా చేస్తున్నారు. సో నేను చేయగలుగుతానా లేదని భయపడ్డాను. బట్ ఎలా అయినా కానీ అటెంప్ట్ చేశాను, ఫినిష్ చేయగలిగాను. సో టాప్ 5 లో ఉన్నానంటే ఒక సెకండ్ కోసం శబాష్ అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమూల్య, మీరు ఇప్పుడు చూస్తున్న అమూల్యకి ఇంత ముందు చూసిన అమూల్యకి తేడా ఏంటో మీకే తెలుసు. చాలా సీరియల్లో హోమ్లీగా సైలెంట్ గా కనిపించిన అమ్మాయి టాస్క్ ముందు సైలెంట్ గా, టాస్క్ చేస్తున్నప్పుడు వైలెంట్ గా మారింది. టాప్ 5లో ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయండి, సీరియస్లీ నేను కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా నేను 16th ఎపిసోడ్ ఇలా అయింది అని ఇప్పటి వరకు 16th ఎపిసోడ్ అయింది అంటే మమ్మీ అంటుంది 16th ఎపిసోడ్ వరకు ఉన్నావా, ఇన్ని ఎపిసోడ్స్ చేసావా నువ్వు అని. బికాజ్ నాలో ఇంత కాంపిటీషన్ ఉంది అని నిజంగా నాకు కూడా తెలీదు. అండ్ ఇప్పుడు అందరూ ఎలిమినేషన్ అయ్యి ఫైనల్గా 5 మెంబర్స్ ఉన్నారు. ఫైనల్గా అందరూ ఫుల్ కాంపిటీషన్ ఇచ్చే పార్టిసిపెంట్స్తో నేను ఉన్నందుకు సీరియస్గా చాలా చాలా హ్యాపీగా ఉంది. పూజ తను మాట్లాడడం కంటే వినడం ఎక్కువ. ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు, నాన్న పోలికలు వచ్చినాయేమో అంతా వినేసి ఒక తుఫాన్ లాగా టాస్క్ ఫినిష్ చేసి అందరికి ఒక రికార్డ్ క్రియేట్ చేస్తుంది. I am telling you that being the top 5 is not an easy task. It is not easy to reach here. We've had our fair shares of ups and downs, and it's just gotten more difficult as it's coming closer, and it's going to, the next couple of days going to be even more worse. But I'm really proud of myself that I could do this and I could reach. I'm really proud of myself. తేజస్వి పాకెట్ సైజ్ లో ఉన్న కోతైన టాస్క్ మొత్తం రాకెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తుంది. పూర్తిగా చెప్పేది వినకుండానే ఫినిష్ చేసేద్దాం అన్న తాపత్రయం ఎక్కువ. అదే స్పీడ్ కొన్నిసార్లు అడ్వాంటేజ్ అయితే కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ అయింది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఈ కాంపిటీషన్కి వచ్చినప్పుడు 15 గర్ల్స్ ఉన్నారు. 15 గర్ల్స్లో ఎవరు ఏంటో ఎలానో ఏం తెలియదు అనమాట. సో కొంతమందిని చూసి మనం వీళ్ళు స్ట్రాంగ్, వీళ్ళు వీక్, వీళ్ళు ఇలా అని అంటే వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ చూసి వీళ్ళు కాంపిటీషన్లో ఉంటారు, వీళ్ళు ఉండరు అని ఒక డెసిషన్కి వస్తాం. కానీ ఈ 15 గర్ల్స్ ఎంత షాకింగ్ అంటే అసలు అంటే
ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. ఎస్పెషలీ లైక్ పీపుల్ లైక్ అమూల్య అండ్ నేహా, లైక్ నేను వాళ్ళని ఫస్ట్ చూసినప్పుడు అది లైక్ వీళ్ళు ఏం చేయగలుగుతారు రే మ్యాక్సిమం, కానీ వాళ్ళు ఒక్కొక్క స్టంట్ చేస్తున్నా దే వర్ షాకింగ్ మీ. సో ఇప్పుడు టాప్ 5కి వచ్చేసాము అండ్ టాప్ 5లో ఉన్న వాళ్ళలో ద ఓన్లీ పర్సన్ ఐ ఎక్స్పెక్టెడ్ వాజ్ పూజ ఒక్కతే నేను ఫస్ట్ డే చూసినప్పుడు అనుకున్నా ఈ అమ్మాయి ఫైనల్స్లో ఉంటుంది, ఎందుకంటే ఫిజికలీ తను చాలా స్ట్రాంగ్గా కనిపించింది. అండ్ తనతో నేను మాట్లాడినప్పుడు కూడా నాకు డైరెక్ట్గా చెప్పింది అనమాట నేను ఈ షో గెలవడానికి వచ్చాను అని. ఎందుకంటే ఫస్ట్ డే 15 గర్ల్స్ని అడిగాను నేను, వై ఆర్ యూ హియర్, అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని అడిగితే ఒక అమ్మాయి ఏమో నాకు ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది, ఒక అమ్మాయి ఐ వాంట్ టు సీ ఎవ్రీథింగ్ అని అన్నది, ఇంకొక అమ్మాయి నేను కొన్ని రోజుల కోసమే వచ్చాను అన్నది. కానీ 5 పీపుల్లో ఉన్న వాళ్ళు కొన్ని రోజులకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడికి ఉండాల్సిన వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ 5 ఈస్ గోయింగ్ టు బి టైట్ కాంపిటీషన్. ముమైత్ ఖాన్ సొర చేపల మధ్యలో తిమింగలం లాంటిది, ద బిగ్ బాస్ ఆఫ్ ద గ్యాంగ్. ఆన్ కెమెరా టాస్క్ లో పర్ఫార్మెన్స్ తో ఎలా బెదిరిస్తుందో ఆఫ్ కెమెరా యాటిట్యూడ్ తో అంత బెదిరిస్తుంది. I genuinely feel good about it that I made it till top 5, and coming as a wild entry was actually surprising for everybody to see me. I heard one of the contestants saying it to me directly, I am intimidated by you. So I was like, okay babe, you're not supposed to be intimidated by anybody in your life. But then I guess that was also a plus point for me, and it was a nice feeling though coming to the show, because first of all I'm not an adventure person. Secondly, I was never into sport. Third, I was I with the health wise I am not physically also fit and fine. So doing it and coming till top 5, it's a very good achievement for me. సో ఇప్పుడు దాకా జరిగిన కథలో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో విన్నారుగా. వాళ్ళలో భయం పోగొట్టాలని, వాళ్ళు టాస్క్ విన్ అవ్వాలని కొన్నిసార్లు గట్టిగా తిట్టినా, కొన్నిసార్లు ప్రోత్సహించిన, వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు మాత్రం కొంచెం బాధేసేది. కానీ అవన్నీ దాటుకొని వచ్చిన నా టాప్ 5 ఏంజల్స్ ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎస్, మై టాప్ 5 గర్ల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు టాప్ 5లో ఉన్నారు. ఫైనల్ గా 15 మందిని దాటి కొట్టుకుంటూ తిట్టుకుంటూ దెబ్బలు తింటూ ఇక్కడ దాకా వచ్చారు. సో కంగ్రాచులేషన్స్. సో మీరు ఇప్పుడు దాకా చూసిన ట్రైలర్ ఏంటంటే 15 నుంచి 5కి రావడం. సో ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే 5 నుంచి టాప్ 1కి వెళ్ళడం, సూపర్ టైటిల్ తో పాటు 10 లక్షల ప్రైజ్ మనీ. సో ఆర్ యూ రెడీ గర్ల్స్? yes సో ఇప్పుడు దాకా మనం 30 ఫీట్లో 300 ఫీట్లో ఉన్నాం, కానీ ఈ రోజు మనం డైరెక్ట్ 50th ఫ్లోర్లో ఉన్నాం. సో మీ స్టంట్స్ అన్ని ఈ రోజు ఆకాశంలో, గాల్లో, ఇంత హైట్లో, ఇంత ఎత్తులో చేయడం జరుగుతుంది. సో ఏంటి నేహా, మళ్ళీ భయం వేస్తుందా? అంటే నువ్వు అంటున్న 50th ఫ్లోర్ అనగానే నాకు లోపల లిఫ్ట్ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది. టాప్ 5లో ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నీతో పాటు ఇంకో 4 ఉన్నారు. సో ఉన్న 4 కాకుండా ఇంకెవరికన్నా ఛాన్స్ ఉంటుంటే నీ ప్రకారంగా ఎవరు ఉంటారని నీ ఫీలింగ్? ఆ 15 మందిలో నుంచా? ఎస్, నాకు తెలిసి స్వాతి దీక్షిత. ఎస్, స్వాతి దీక్షిత్. ఎందుకంటే ఏదైనా ఇలా మోటుగా మొండిగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలా చేసుకుంటూనే కాలు ఇరగొట్టుకుంది పాపం. అంటే కాలు ఇరిగింది, లేకపోతే షీ హ్యాడ్ అ ఫేర్ ఛాన్స్. అంటే స్వాతి దీక్షిత్ ఉంటే మీలో ఎవరు ఉండకపోవచ్చు ఇక్కడ. ఐ థింక్ ఇంకొక 2 డాగ్ స్టాండ్స్ ఉంటే అమూల్య ఉండేది కదా. ఫర్ షూర్, డెఫినెట్ గా ఉండను నేను. పూజ? ఐ థింక్ శ్వేత బాసు. వై? Because she always gave a good fight, and that she had that fire in her that she wanted. If she stayed back, she would have made it for sure. కానీ ఆ ఫైర్ లో ఫ్యూల్ అయిపోయి బయలుదేరాల్సి వచ్చింది. నేహా? ఐ థింక్ పూనం. పూనం కౌరా? ఎస్, పూనం కౌర్ అనుకుంటున్నాను. పూనం కౌర్ డ్రామా పక్కన పెట్టి ఓన్లీ స్టంట్స్ వరకు బాగా చేసి ఉంటే బాగుండేదంట. సో పూనం చూడడానికి అలా కనిపిస్తుంటది, కానీ స్టంట్స్ అన్ని కూడాను చాలా సింపుల్ గా నీట్ గా చేసేసి వచ్చేది. అంటే గివ్ అప్ ఇచ్చేది కాదు, ఫినిష్ చేసేది. బట్ లాస్ట్ లో తన హెల్త్ బాగాలేకపోవడం వల్ల అలా అయింది. బట్ అదర్వైజ్ నాకు తెలిసి ఒకవేళ తను ఉండుంటే ఇక్కడ ఉండేదేమో. అమూల్య? స్వాతి దీక్షిత్. సో 5లో ప్రస్తుతానికి 4లో 2 ఓట్లు స్వాతి దీక్షిత్ పడ్డాయి, 1 పూనం పట్టింది అండ్ శ్వేత బసు. సో ఫెయిర్ గా అంటే ఆల్మోస్ట్ అంటే టాప్ 8 తర్వాత కొంచెం అటు ఇటుగా ఫైట్ బానే సాలిడ్ గానే ఉంది. సో ఈ రోజు టాస్క్ ఏంటంటే రోప్ వాక్. సో రోప్ వాక్ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా రోప్ ఉంటుంది.
ఆ రోప్ మీద మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతే స్టంట్. ఏదో ఉంటుంది ట్విస్ట్. ఇన్ని ఎపిసోడ్స్ నుంచి నీ ఎక్స్ప్రెషన్ చూస్తూనే ఉన్నావు, మాకు అర్థమైపోయింది. సో రోప్ మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దాకా వెళ్ళాలి. మధ్యలో కొన్ని నెట్స్ మీద సూపర్ ఫ్లాగ్స్ ఉంటాయి. సో ఆ సూపర్ ఫ్లాగ్స్ ని కలెక్ట్ చేసుకొని రావాలి, దాన్ని బట్టి మీ స్కోర్ ఉంటుంది. సో ఈ రోజు కూడా టాప్ 5 లో ప్రతి స్టంట్ లో, ఇప్పుడు నుంచి జరిగే ప్రతి స్టంట్ లో, ప్రతి ఎపిసోడ్ లో గెలిచిన అమ్మాయికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను. సో అదేంటో చెప్పను, లాస్ట్ లో చెప్తాను. సో మీ పార్టీ టైం అయిపోయింది ఇంకా. సో మంచి కలర్ఫుల్ గా వచ్చారు. ఏంటో ఈ రోజు కొత్తగా అందరూ అమ్మాయిలాగా ఉన్నారు. రోప్ వాక్ మీద వాక్ కాదు, క్రాల్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు. అదేంటనేది డెమో చూపిస్తా, మీరు ఈ లోపు మళ్ళీ మగాళ్ళగా తయారయ్యారండి. సో 50th ఫ్లోర్ లో ఉన్నాం మనం, బ్యూటిఫుల్ బ్యాంకాక్ వ్యూ లో ఉన్నాం. ఈ రోజు టాస్క్ పేరు రోప్ క్రాలింగ్. ఎలా పాకుతారో, ఎన్ని ఫ్లాగ్స్ తెస్తారో, సూపర్ 2 లో టాప్ 5 లో ఉన్న గర్ల్స్ ఇంకెంత టాప్ పొజిషన్ లోకి వెళ్తారో చూడడానికి రెడీగా ఉండండి. గెట్ రెడీ టు సే సూపర్. ఎస్ ముమైత్, కంగ్రాచులేషన్స్, టాప్ 5 కి వచ్చావు సక్సెస్ఫుల్ గా. సో మొత్తం డ్రామా అన్నింటినీ దాటి చీల్చి చెండాడి ఫైనల్ దాకా అయితే వచ్చావు. వెరీ గుడ్. సో నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ముమైత్. ఒకవేళ మీరు కాకుండా ఇంకెవరికి ఛాన్స్ ఉండేది అని ఒక క్వశ్చన్ అడిగాను, అందరూ ఓ పేరు చెప్పారు. స్వాతి దీక్షిత్. సో వై? Because she was doing good. Performance బాగుంది. Yes, performance wise. సో మొత్తానికి ఈరోజు టాప్ 5 లో ఇంకొక ఛాన్స్ ఉంది, ఒకళ్ళని తీసుకురావచ్చు. అంటే ఎవరంటే నాకు ఆన్సర్ ఉంది, స్వాతి దీక్షిత్ అని. సరే ముమైత్, ఈ రోజు రోప్ క్రాలింగ్ స్టంట్ ఈ రోజు డెమో చూద్దామా? Yes. Yes guys, ready for the demo? Yes. Stunt team ready? Yay. Go. సో గర్ల్స్ స్టంట్ ఓకే కదా? సో ఈ రోజు ఫస్ట్ ఎవరు వెళ్తారు, లాస్ట్ ఎవరు వెళ్తారు, సెకండ్ ఎవరు వెళ్తారు అనేది డిసైడ్ చేయడానికి మళ్ళీ ఒక గేమ్ తోటి వచ్చాను. సో స్పిన్ ద బాటిల్ గేమ్ ఆడదాం. ఏంటంటే ఒక బాటిల్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, దాన్ని స్పిన్ చేస్తే ఫస్ట్ ఎవరికి వస్తుందో, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఓకే, కమ్ ఆన్ గర్ల్స్. ఆడియన్స్ మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, ముమైద్ ఎందుకు ఈ డ్రెస్ లో ఉంది, వీళ్ళందరూ మార్చుకుంటే అని. మీకు కొంచెం ఎక్కువసేపు ముమైద్ అలా చూపిద్దామని నేనే ప్లాన్ చేస్తాను. రెడీ గర్ల్స్? రెడీ. సో ఫస్ట్ చెప్తున్నాను, ఇది పొజిషన్ నంబర్ 1 కు ఉండాలి కదా, కాదు 3 కి పెడతా. ట్విస్ట్ అది. థర్డ్ లేదు ఎవరు. నెక్స్ట్ ఎవరికి వెళ్దాం? ఫస్ట్ కా? ఓకే, ఫస్ట్. ఎవరైనా అందరూ చేయాలి. 2 4 No, 3. Let's do 3 or 4. 2.
4 and 5. 4 and 5. Anything is fine. And it will do. You. Navdeep చేస్తున్నాడు ఈరోజు 4. 4 మళ్ళీ. Four and 5. Neha, no choice. Thank you. Let's get party started. సో ముమ్మై డ్రెస్ చూసిన తర్వాత గాల్లో తేలినట్టుందే, లాగినట్టుందే, షార్ట్ టైమింగ్ లో స్టంట్ చేసి గెలిచినట్టుందే. తేజు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. పూజ అండ్ తేజు కెన్ గో గెట్ డ్రింక్. Time starts now. Good one, Teju. తేజు ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తే చివరి దాకా వెళ్ళలేవు, అది కూడా కౌంట్స్, జాగ్రత్త. ఏమైంది, అలసిపోయావా? జాగ్రత్త, డోంట్ హర్ట్ యువర్సెల్ఫ్. ఫస్ట్ అటెంప్ట్ ట్రై చేసిన తేజు, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఏమైంది?
వాచ్ వంకాయ అయింది. అంటే అక్కడికి వెళ్ళాక మొత్తం వెయిట్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంది వెయిట్ అంతా. సో మొత్తం మన బాడీ వెయిట్, మన లెగ్ వెయిట్ మొత్తం ఇన్వర్టెడ్ గా ఫోర్ ఆర్మ్ మీద పడుతుంది. చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నా స్తోమతకి లేదనమాట అది. ఇంకా సో కానీ నీకు ఒక పక్కన అంటే నీ రియాక్షన్స్ చూస్తుంటే నేను చేయలేకపోయాను కదా, ఇంకొకళ్ళు నెక్స్ట్ ఎవరు వెళ్తారో చూడాలని నాకు అది కూడా చూడాలని ఉంది. ఇంకెవరైనా చేయగలుగుతారు. నాకు తెలిసి నా ఫిజికల్ లిమిట్స్ ని నేను చాలా పుష్ చేశాను. అంటే రన్నింగ్ వైజ్ గానీ, ఇది వెళ్తున్నప్పుడు కూడా మెంటలీ నేను అక్కడ దాకా వెళ్ళిపోతాను అనుకున్నా, కానీ ఆఫ్టర్ 3/4 there is no breath. So next Pooja. Thanks. All the best. Are you ready, Pooja? Okay, ready. Ready? Your time starts now. Center leg. Hey, put the leg in it, man. That was fast. Good. ఇంకా ముందుకెళ్ళాలి పూజ. ఇంకొంచెం ముందుకెళ్ళు. చేత్తో పాటు రెస్ట్ చేయాలి. It still doesn't reach the flag also. పూజ మాక్సిమం అన్ని ఫ్లాగ్స్ తీసుకోవడానికి పూజ బ్యాగ్ లో పెట్టుకుంటే సేఫ్ అవుతావేమో. Nice, very good. Careful, Pooja. Bag padipodemo jagrata. Don't let the bag fall off. Yeah, but when they lifted one, that flag only fell. I didn't even touch the thing. Yes. హాఫ్ టైమ్ లో ఫ్లాగ్స్ తీసుకొని హాఫ్ టైం దాటేసింది. హాఫ్ స్టంట్ కూడా వెరీ గుడ్. Great going, Pooja. Good one. Come on, you can do it. Pooja, the record setter always. Hey, careful. Just 6, 7, 10 feet to go. Koncham. Almost. Come on, Pooja. Do it. One more pull. Done, Pooja, done. Beautiful. Yes. రాక్ స్టార్. గుడ్ జాబ్ పూజ. టాస్క్ అయితే ఇరక్కొట్టావు. అండ్ టాప్ 5 లోకి వచ్చిన తర్వాత ఈ కాంపిటేటివ్ స్పిరిటే కావాలి నాకు. అండ్ టాస్క్ మొత్తం ఫినిష్ చేసే నీలాంటి సూపర్ గర్ల్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. అండ్ ఎన్ని ఫ్లాగులు కలెక్ట్ చేస్తావో అమూల్య, నెక్స్ట్ నువ్వే. ఆల్ ది బెస్ట్, గెట్ రెడీ. Your time starts now. Come on, Ammo. Hey. Hey. Legs ఊడిపోయాయి. ఊడిపోయింది, మళ్ళీ పెట్టు. పెట్టుకో. లాక్ చేయి, come on, లాక్ చేయి, లెగ్స్ లాక్ చేయి. లాక్ చేయి, come on, లాక్ చేయి, లెగ్స్ లాక్ చేయి. అది పైకి రాదు. వస్తుంది రా. మరి టాస్క్ పోయినట్టు అయితే. మరి ట్రై చేయాలి. మరి 1 more ఉండవు కదా. రెడ్ దానికి పెట్టు ఫస్ట్.
అది కాదు. ఓకే ట్రై చేయి ఫ్లాగ్స్ ట్రై చేయి అసలు ట్రై చేయకుండా హ్యాండ్స్ అప్ హ్యాండ్స్ పైకి ఇలా లాగు వెరీ గుడ్ గో పుల్ ఇక్కడ లాక్ చెప్పని నో ఇదేంటి అలా వచ్చేసింది పోనీ అలాగనే వెళ్ళడానికి ట్రై చేయి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇస్తా కమానము నో అది గ్లౌజెస్ లూజ్ అయిపోయాయి అక్క దిగు సో ఏమైంది నా లెగ్స్ ఫోల్డ్ చేసుకుని ఇమ్మీడియట్ గా నేను జస్ట్ మూడని ట్రై చేశాను అప్పుడు హ్యాండ్ గ్లౌస్ లూజ్ అయిపోయింది సో నాకు అంటే ఇది ఊడిపోతున్న టెన్షన్ లో నేను లెగ్స్ వదిలేసాను సో కాదు స్టంట్ ముందు గ్లవ్ వేశారు సో అది లూజ్ అని నీకు అప్పుడు అనిపించలేదా అప్పుడు తెలియలా ఇది ప్రాబ్లం అవుద్దో అవదని తెలియదు వెళ్ళిన తర్వాత ఇది ప్రాబ్లం అయింది కాబట్టి ఒక ప్రాబ్లం దొరికింది కాబట్టి అది చెప్తున్నాం ఇప్పుడు కానీ మనం ఉన్న ఎపిసోడ్ ఏంటి మనం ఉన్న ఏ రేంజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు కాంపిటీషన్లో అన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి కదా గ్లవ్ లూజ్ అయింది ప్యాడ్ ఊడిపోయింది అంటే ఏం చేద్దాం ఇప్పుడు సెకండ్ ఛాన్స్ ఇస్తారేమో టాప్ 5కి వచ్చాక సెకండ్ ఛాన్స్ అంటే ఒప్పుకుంటారు అసలు ఎవరన్నా సరే ఇప్పుడు గ్లవ్ లూజ్ అవ్వకుండా మామూలుగా జరుగుంటే ఎక్కడ దాకా ఫినిష్ చేసేదాని అన్ని ఫీలింగ్ అంటే ఒక ఫ్లాగ్స్ వరకు వచ్చేదాన్ని ఫ్లాగ్స్ దాకా వెళ్ళి ఫ్లాగ్స్ అయితే తీసేదానివా మన 4th వెళ్ళాల్సిన ముమైత్ ఖాన్ ఇంకా డ్రెస్ చేంజ్ నుంచి రాలేదండి సో రాగానే చిన్న క్లాస్ పీక్దాం నా టైం అంతా వేస్ట్ చేస్తుంది ఈ లోపు నేహా రెడీ ఆల్ ది బెస్ట్ నేహా ఏమో అప్పర్ బాడీ స్ట్రెంత్ లేదని కంప్లైంట్ చేస్తుంది ఇందాక నుంచి యువర్ టైం స్టార్ట్స్ నౌ నేహా బ్యాగ్ జాగ్రత్త పడిపోయేటట్టుంది బ్యాగ్ వచ్చానా వచ్చావు కాళ్ళు లూజ్ అయితే మళ్ళీ పడవేమో చూసుకో ఫ్లాగ్స్ దాకా మాత్రం చాలా ఫాస్ట్గా వస్తున్నారు అందరూ తర్వాతనేమో అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది ఒక ఫ్లాగ్ పడిపోయింది బీ కేర్ఫుల్ పడిపోయేటట్టు ఉన్నాయి బ్యాగ్ నుంచి ఫ్లాగ్స్ అన్ని చూసుకో బ్యాగే పడిపోయేటట్టు Come on, Neha. ఫ్లాగ్స్ ఒకటే కాదు నేహా అన్ని చూసుకో ఫైనల్ లాస్ట్ డెస్టినేషన్ కూడా వెళ్ళాలి yes come on yes nice బ్యాగ్ పడిపోయిందేమో yes done nice good one very good
ఎస్ నేహ దెబ్బ తగిలిందా? జస్ట్ తోలుడిపోయింది మొత్తం. సో తోలుడిన రక్తం కారిన స్టంట్ అయితే ఫినిష్ చేసింది నేహ. గుడ్ జాబ్. సో ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సింది ముమైత్ ఖాన్. ఏది ఇంకా డ్రెస్ చేంజ్లోనే ఉందా? ఏం జరుగుతుంది? ప్రొడక్షన్ టీం ఎవరన్నా హలో? ఎవరికాళ్ళు పిక్నిక్ వచ్చాను అనుకుంటున్నారేంటి ఇంతమంది? ఇలా పిచ్చోళ్ళ ఎండ్లో నుంచోడానికి? నేను పిచ్చోడినా ఎండ్లో నుంచోడానికి? అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుందా? పిలవండి ఫస్ట్, నేను మాట్లాడను. కాలర్ వాట్స్ గోయింగ్ ఆన్? డ్రెస్ ఎందుకు చేంజ్ చేసుకోలేదు నువ్వు? Because I have a problem. డ్రెస్ తో ప్రాబ్లమా? No. కాదు, స్టంట్ చెయ్యి. No, I won't be able to do it. ఇన్ని రోజులు స్టంట్స్ చేసావు, అంతా చేసావు, అందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చావు, టాప్ 5కి వచ్చావు. ఇప్పుడే పొగిడాను టాప్ 5కి వచ్చావు. నీ స్టంట్ చేయనంటే నాకు అర్థం కాలేదు. స్టంట్ చేయనంటే what do you mean you won't do? See, because you don't know exactly what's happening with me and what has happened to me. So if you really want to listen, then I can speak about it. ఉమేర్, Yes. సూపర్ 2లో మనం టాప్ 5లో ఉన్నాం ప్రస్తుతం. నువ్వు ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 8 మంది ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళందరినీ దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చావు. ఈ రోజు ప్రాబ్లం ఏంటి నీకు? Okay, let me tell you one thing. Jan 5th, I just got my aneurysm coiling done. What? Yeah. Aneurysm coiling is, we have 4 brains, right? 2 big and 2 small. You have 2 small brains. I met with an accident, so I bursted my 3 nerves from the right brain. I was in coma for 14 days. I was in ICU for 24 days. I was in the hospital for a month. And I was not allowed to work for 7 months. One second. ఎప్పుడు జరిగింది ఇదంతా? When did this happen? Which January? This Jan. So Feb. Couple of months before. Yes. So you're saying now ఇన్ని రోజులు చేసిన ఎపిసోడ్స్ అన్ని ఈ ప్రాబ్లమ్ తో చేసావు? Correct. Yeah. Are you serious? I am damn serious. I have 9 titanium wires in my brain. Couple of months back ఏదో యాక్సిడెంట్ జరగడం వల్ల I bursted my 5 nerves in my small brain. చిన్న మెదడు. While doing the operation, the 3rd titanium wire was going. I bursted the left 2 more. So 14 రోజులు కోమాలో, 2 weeks కోమాలో ఉన్నావు. yeah, 14 days. ఎవరికైనా తెలుసా ఇది? Nobody knows about this. Yeah, no, I didn't want you to tell anybody about it because I was over here to check my strength. I was here to check my stability, my focus, my comfort, because I was told not to work for 7 months completely. Take a bed rest, not to do anything. Because even with the coiling, you can't tie your own shoe. Bending down is a major problem. నీకు ఇంత ఆపరేషన్ జరిగిన తర్వాత 3 months రికవరీ అంటే నువ్వు 1 month లో రికవరీ అయ్యి సూపర్ 2కి వచ్చావు. Wow. అంటే ఏదో ఇది Great and also stupid. It's not stupid. It's, you know why? You should believe in yourself. It is not stupid. Till the time you won't try it, you won't get to know your strength. It doesn't matter because I am happy. Either I would have died or I would have been in coma, even in the hospital. For me, I went, knocked the door of the death, and I came back. So for said me, you can't tie your listen, lace, no? listen You now. did inverted Listen. stand. For me, the main important was how far I can push myself. See, I know for sure Teju is very quick. I know Pooja is physically very strong. I know Neha flexibility very, very, very quick. I am nothing in front of these 3. I am nothing. Trust me, when it comes to physical strength, mental strength, quick. బట్ నీకు జరిగింది విన్న తర్వాత అందరికంటే ఎక్కువ గట్స్ నీకే ఉన్నాయని చెప్పాలి మమ్మల్ని. సో 7 months పడుతుంది రికవర్ అవడానికి. నువ్వు ఏం చెయ్యొద్దంటే తన స్ట్రెంగ్త్ తను తెలుసుకోవడానికి సూపర్ 2కి వచ్చానని చెప్తుంది. బట్ ఓకే, సో చాలా స్టంట్స్ చేసావు కదా. సో ఇప్పుడు అంటే నీకు
ఇంత దాటి నువ్వు ఆల్మోస్ట్ నీకు ఫైనల్ స్టేజ్కి వచ్చి టాప్ 5 లోకి వచ్చిన తర్వాత ఈ రోజు నువ్వు మానేయడానికి ఏంటి అంటే ఏదైనా స్టంట్ వల్ల నీకు పర్టికులర్ గా నీకు స్ట్రెస్ వచ్చిందా దేని వల్ల? Correct. When I had a fight, when I had a fight with her, it aggravated. Nerves which got busted was the happy nerves, which sends you happy hormones in your brain. Like, you know, you be happy. How do you be happy? So that nerves were busted. So doctors, they said it, I'm not supposed to be depressed. I'm not supposed to take stress. I'm not supposed to take any kind of physical activities. Yes, I'm not even supposed to pick up 5 kgs. Last episode when you saw, I was crying before going. The reason why I was crying because it was hurting me already. So I was thinking, yaar, now it's upside down. If it breaks, I don't remember what's going to happen next. ఏమైంది? ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తగిలిందా? పడ్డావా? Yeah, I fell down. Like, you know, we all friends are there in the room having fun, and then, like, you know, you just push, and I have my floor marble. So I slipped. ఆస్కర్స్కి వెళ్ళినప్పుడు క్రిటిక్స్ చాయిస్ అని ఇస్తారు కదా, ఆస్కర్ ఎవరు గెలిచినా. సో సూపర్ 2 ఎవరు గెలిచినా నాకు మాత్రం నువ్వు గెలిచినట్టే. రియలీ ట్రూలీ సూపర్ గర్ల్. 7 months రెస్ట్ తీసుకో, నువ్వు ఇంకేం చెయ్యొద్దు అన్న దానికి లేదు నేను చేయగలుగుతానని వచ్చి పుష్ చేసి స్ట్రెయిన్ అవుతూ స్ట్రెస్ అవుతూ అక్కడ దాకా వచ్చింది. బట్ ఏదైతే యాపిల్ టాస్క్ ఉందో దాంట్లో రివర్స్ వెళ్ళినప్పుడు బాగా స్ట్రెయిన్ అయ్యాను. సో ఎందుకంటే నేను I cannot run this, but I think you are a winner. I want to actually motivate them, like, you know, nothing is impossible. Everything is possible. Good job, Umad. Good job. You mentally manifest, things are going to happen. It is going to work. So, వీళ్ళల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? See, I have 3 people, very honestly saying. I will not select one. I want Teju, Pooja and Neha to be in the final. No, who do you think our chances are? If you had to bet on one, who would you? I cannot bet because they all are good. They all were in my team. You remember you made me captain. My team is still here. I believe in my team. My team is still here. We are actually your team. Yes, captain. So ఒక ఇంజర్డ్ కెప్టెన్ రిటైర్డ్ హర్ట్ అవ్వకుండా వచ్చి గేమ్ అంతా ప్లే చేసి మిమ్మల్ని మోటివేట్ చేసి my captain, being a captain, my team is still here and they all are gone. Everybody is gone. My team is still here. See, I did a good job. Great job, man. Really. By picking them. నాకు అసలు మాట్లాడలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉన్నాను నువ్వు వెళ్తున్నందుకు. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ నీకు ఇంతకంటే స్ట్రెయిన్ నువ్వు తీసుకోకూడదు నువ్వు చెప్పిన దాని ప్రకారం. ప్రస్తుతం మీరు 4 ఉన్నారు. ఇక్కడ నుంచి కాంపిటీషన్ నలుగురు మధ్యలో. అండ్ ఎవ్రీ సెకండ్, ఎవ్రీ పాయింట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చాలా 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 జాగ్రత్తగా ఆడండి ఇక్కడ నుంచి. సో గర్ల్స్, ఈ రోజు టాస్క్ సమ్మరీ ఏంటంటే, సెకండ్ ప్లేస్ లో ఉంది తేజు, లాస్ట్ ప్లేస్ లో ఉంది. చూస్తే చాలా చాలా డేంజర్ జోన్ లో ఉన్నావు, రెడ్ జోన్ లో, బ్లాక్ లిస్ట్ లో ఉన్నావు నువ్వు ఈ రౌండ్ లో. నువ్వు లక్కీగా ఈ రోజు ముంబై వెళ్ళింది కాబట్టి యు ఆర్ కంటిన్యూయింగ్. బట్ నలుగురులో లాస్ట్ ప్లేస్ లో ఉన్నావు. రేస్ ఇంకా టైట్ అవుతుంది కాబట్టి ఇక పైన జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ప్లేస్ టై చేస్తున్నాను బిట్వీన్ నేహా అండ్ పూజ. ఓవరాల్ స్టంట్ టైమింగ్ చూస్తే పూజాది బెటర్ గా ఉంది. ఫ్యూ సెకండ్స్ ముందెళ్ళింది, నేహా ఎక్కువ టైం తీసుకుంది. కానీ ఫ్లాగ్స్ చూస్తే నేహా కొన్ని ఎక్కువ ఫ్లాగ్స్ ఉన్నాయి, బట్ పూజాకి తక్కువ ఉన్నాయి. బట్ పూజ అక్కడికి వెళ్ళేదానికి ఫ్లాగ్స్ గాలి కింద పడిపోయినాయి ముందే. ఇద్దరికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ గర్ల్స్. కానీ చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే, నేను అనుకున్న గిఫ్ట్ మాత్రం ఒక్కళ్ళకి ఇస్తున్నాను. సో మీ ఇద్దరిలో ఎవరికి కావాలి చెప్పండి సర్ప్రైజ్ గిఫ్ట్. Give it to her. Oh, I don't know. Give it to her is so sweet. సో ఆ గిఫ్ట్ ఏంటంటే, నేహా ఆర్ యు రెడీ ఫర్ ద గిఫ్ట్? Yeah. పూజ భయం వేసో లేదంటే నాకెందుకులే సేఫ్ లో ఉందాం అని చెప్పి నీకు ఇచ్చేసింది. ఆ గిఫ్ట్ ఏంటంటే నీకొక ఈవినింగ్ బ్యాంకాక్ టూర్. ఆడియన్స్ చూస్తున్నారు కదా, మలుపుల మీద మలుపులు, ట్విస్టుల మీద ట్విస్టులు. వచ్చే వారం ఏ ట్విస్ట్ తో మళ్ళీ స్టార్ట్ చేస్తానో చూద్దాం.